బిజినెస్ అంటే మనీ, సక్సెస్, ఫ్రీడమ్ అని అనుకుంటాం. బట్ రియాలిటీ వచ్చేసి మనకి ఫస్ట్ 6 months తెలుస్తుంది. మనీ డ్రెయిన్, కస్టమర్స్ రారు, ఫ్రస్ట్రేషన్ ఒక పీక్స్లో ఉంటుంది. అండ్ ద వరస్ట్ పార్టీస్ ఇవన్నీ మనకి అర్థమయ్యే లోపే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, సొసైటీ అందరూ మన ఫ్యూచర్ని జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేసి ఉంటే మీరు రైట్ వీడియోనే ఓపెన్ చేశారు. నౌ ద వీడియో ఈస్ హౌ టు ఎస్కేప్ స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఇన్ ద బిజినెస్. ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్ రూల్స్. ఎప్పుడైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే బిజినెస్ స్టార్టింగ్ స్టేజ్లో ఎంతైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో ఓన్లీ అంతే అమౌంట్ని పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. బట్ మీరు చేస్తున్న మేజర్ మిస్టేక్ ఇదే. ఇఫ్ మీ బిజినెస్కు ఎక్స్ మనీ కావాల్సి వస్తే మీరు 2x మనీతో స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, మీ బిజినెస్కు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తే మీరు మీ అకౌంట్లో 10 lakhs హోల్డ్ చేయండి. ఎందుకంటే బిజినెస్ అంటేనే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్. ఎప్పుడు ఎలాంటి ఎక్స్పెన్సెస్ మనకి పడుతుందని చెప్పలేము. అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇది పక్కా మ్యాండేటరీయా బ్రో అంటే మ్యాండేటరీయా బ్రో. ఏముంది, అమౌంట్ సెట్ అయ్యే వరకు కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయు. ఇంట్లో వాళ్ళతో మాటల కన్నా ఇది బెటర్ కదా. నెక్స్ట్, లెర్న్ బార్గెనింగ్ స్కిల్స్. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అమౌంట్ ఉంటాయి కాబట్టి ఇంటీరియర్స్ కానీ, సబ్స్క్రిప్షన్స్ కానీ, మార్కెటింగ్ అని చెప్పేసి ఇలా ఫటాఫట్ అమౌంట్ ఎగరేస్తారు గాల్లో. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ మొత్తం నిల్లుకి వచ్చేసి ఏదైతే అమౌంట్ బిజినెస్ నుంచి వస్తుందో ఆ బిజినెస్ నుంచి వచ్చిన అమౌంట్నే ప్రాసెసింగ్ కోసం వాడతారు. సో మీరు ప్రాపర్ బార్గెనింగ్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఎవరైతే పర్సన్స్కి మీరు అమౌంట్ స్పెండ్ చేస్తారో సో మీరు కొంచెం తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు. మరి బార్గెనింగ్ స్కిల్స్ కోసం ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయా భయ్యా అంటే సింపుల్. సండే మీ మదర్తో మార్కెట్కి వెళ్ళు, వన్ డే మీ ఫాదర్తో స్పెండ్ చేయు, ఆటోమేటిక్గా నీకు బార్గెనింగ్ స్కిల్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్, ప్రాఫిట్ లాక్ రూల్. నీ బిజినెస్ స్టార్ట్ చేశాక బిజినెస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి అండ్ ఆల్సో లైక్ పర్సనల్ ఎక్స్పెన్స్ అని చెప్పేసి ఏవైతే అమౌంట్స్ మనకి ప్రాఫిట్స్ బిజినెస్ నుంచి వస్తాయో అవి మనం రోజు వాడడం స్టార్ట్ చేస్తాము. ముందు అది ఆపేయు. ఎందుకంటే నీకు తెలియకుండానే 30% to 40% బడ్జెట్ నీకు ఇక్కడే మాయమైపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఏ అమౌంట్ ఫ్రమ్ ద బిజినెస్ ప్రాఫిట్స్, నువ్వు ఏదైతే బడ్జెట్ ప్రాపర్గా 6 months కోసం సెట్ చేసుకున్నావో ఓన్లీ ఆ బడ్జెట్ నుంచి అమౌంట్ ఖర్చు పెట్టు. మరి వచ్చిన ప్రాఫిట్స్ని ఎప్పుడు వాడాలి అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ రోజు నువ్వు అమౌంట్ టచ్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు నీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది నీకు ఎంత వచ్చాయి ఎంత పోయాయని చెప్పేసి. నెక్స్ట్, ఓనర్ శాలరీ రూల్. మేజర్లీ 90% ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ చేసే తప్పు ఇదే. లైక్ బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ మొత్తము ఫస్ట్ రోజు అందరు షేర్ చేసుకొని లాస్ట్కి బిజినెస్ని నిల్లో ఉంచుతారు మళ్ళీ. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు వచ్చిన ప్రాఫిట్స్ అవి నీవి కావు, బిజినెస్వి. ఏవైతే నీకు ప్రాఫిట్స్ వస్తున్నాయో అవి కంపెనీ అకౌంట్లోనే హోల్డ్ చెయ్యు. అందులో నుంచి నీకు స్పెషల్గా పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే నీకు శాలరీ లాగా క్రెడిట్ చేసుకో ఎవ్రీ మంత్. భయ్యా నేను ఓనర్ని భయ్యా, నాకు కూడా శాలరీ ఉంటుందా భయ్యా అంటే ఎస్, యూ మైట్ బి ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్, బట్ ఆల్సో రిమెంబర్ దట్ యు ఆర్ ద ఫస్ట్ ఎంప్లాయ్ ఇన్ యువర్ కంపెనీ. అండ్ ద లాస్ట్ పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్వేస్ బీ మోటివేటెడ్. మోస్ట్లీ బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 3 months అందరూ జోష్లోనే ఉంటారు. బట్ ఆఫ్టర్ దట్ వర్క్ చేయలేక లాసెస్ని చూసి డిమోటివేట్ అవుతారు. ఇలాంటి టైంలో మెయిన్లీ మీరు మీ పక్కన ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళని మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా చూసుకోండి. ఇన్స్టెడ్ మిమ్మల్ని లో చేసి మాట్లాడే వాళ్ళ కన్నా నీ డైలీ లైఫ్కి ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ గీసుకో. సునామీలు, భూకంపాలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఆ టైం టేబుల్ని మిస్ కాకు. ఇవన్నీ నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా నువ్వు బిజినెస్ స్టార్టింగ్ స్ట్రగుల్ నుంచి తప్పించుకోవచ్చు. మేబీ నీకు ఈ ప్రాసెస్లో 10K మిగలచ్చు, 5K మిగలచ్చు, ఆర్ మొత్తం నువ్వు 0కి వచ్చేయచ్చు. బట్ ఇలాంటి వాటికి మాత్రం నువ్వు అసలుకి భయపడకు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, రిలేటివ్స్ కానీ లైక్ మీకు కొన్ని అడిషనల్ ఎక్స్పెన్సెస్ మీ పైన తోద్దామని ట్రై చేస్తారు. ఏమరా బిజినెస్ స్టార్ట్ చేసావు బట్ నీ దగ్గర ఇవి కూడా లేవా అని అడుగుతారు. కాన్ఫిడెంట్గా వాళ్ళకి నా దగ్గర ఏమీ లేవు అని చెప్పేసేయు. అంతేగాని షో చేద్దామని చెప్పేసి కంపెనీ ప్రాఫిట్స్ నుంచి నువ్వు ఏదైతే అమౌంట్ దాపెట్టుకున్నావో ఆ అమౌంట్ని వాళ్ళ ముందు తీసి ఖర్చు పెట్టి షో చేయకు. లాస్ట్కి నీకు ఎవరు ఉండరు. యూ ఓన్లీ ద పర్సన్ హూ కేర్స్ అబౌట్ యూ అని గుర్తుపెట్టుకో. ఇక సెలవు, మళ్ళీ కలుద్దాం.